కాశీకి వచ్చి ఇక్కడ కొన్ని వదిలేయమని చెప్తుంటారు. మా అమ్మగారు చెప్పారు ఒకసారి జాంకాయ వదిలేశారని. తర్వాత అట్లా కొంతమంది వచ్చి వదిలేస్తారు. కానీ జాంకాయలు, బెండకాయలు, దోసకాయలు ఈ కాదు వదిలాల్సింది. మనలో ఏది మనల్ని పట్టి పీడిస్తున్నాయో, ఏది జలగలాగా పట్టుకుందో, కొన్ని ఉన్నాయి, కొన్ని అవి దుర్గుణాలు కావచ్చు, ఏదైనా సరే వాటిని వదలాలి. ఇక్కడ ఈ ఆహార పదార్థాలు ఏం వదలక్కర్లేదు. మనలో కొన్ని వ్యసనాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, పట్టుకొని మనల్ని అక్కడ స్టక్ అయిపోయేట్టు చేస్తున్నాయి. దాన్ని వదలాలి ఇక్కడ ఆ గంగామాతలో. సో ఈ గంగామాత అంటే ఆకాశ గంగా అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు గంగాలో మునకేస్తే పాపాలన్నీ పోతాయి. ఆ క్షణంలో పోతాయి. మళ్ళా బడికి రాగానే అక్కడ చెట్ల మీద దెయ్యాలన్నీ ఉంటాయి. ఈ పాప కర్మ దెయ్యాలన్నీ మళ్ళా పట్టుకుంటాయి. నిజమైన గంగామాత ఆకాశ గంగా అంటే ధ్యానంలో పత్రికారు చెప్తారు, ఎవరైతే ఎంటీ మైండ్కి రీచ్ అవుతారో, శూన్య స్థితికి చేరుకుంటారో, ఈ చక్కని ఆకాశ గంగలో మనం మునకేయాలంట. అదే నిజమైనది. ఈ బాహ్యంలో కూడా చేయొచ్చు, మనం రావచ్చు ఇక్కడ. ఇంకొకటి చెప్తారు, కాశీలో శరీరాన్ని వదిలేస్తే మోక్షం వెళ్ళిపోతామని. అంటే ఏంటి దీని యొక్క అంతరార్థం ఏంటి? సూక్ష్మమైనటువంటి అంతరార్థం ఏం చెప్పబడింది ఇక్కడ? ఈ మోక్షానికి దారి అంటే ఇక్కడ ఏ ఆజ్ఞాచక్రం అయితే ప్రతీకగా ఈ వారణాసి కాశీనగరం ఉందో, అంటే ఎవరైతే ఆజ్ఞాచక్రానికి చేరుకున్న వారు ఉంటారో వారు ఆజ్ఞాచక్రం ద్వారా శరీరాన్ని వదిలితే వాళ్ళకి ఇంకా పైకి వెళ్ళిపోయే వాళ్ళే. ఇంకా మళ్ళా ఈ శరీరాన్ని చక్కగా ఛేదించేసి ఈ జన్మ మరణ చక్రాల నుంచి బయటపడతారు అని ఈ అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఇక్కడికి వచ్చి మన శరీరాన్ని ఇట్లా వదిలేస్తే ఏం కాదు. ఈ శరీరాన్ని ఇక్కడ మనం దహనం చేసుకుంటే ఏమీ కాదు. ఇది గొప్ప శక్తి క్షేత్రం. కానీ ఈ శక్తి క్షేత్రం కొంత జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. పిఎంసి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప ఈవెంట్, ఇది ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ టైం ఇట్లా నేను విన్నాను. రెండు బ్యాలెన్స్డ్గా, అంటే ఈ శక్తి క్షేత్రంలో మనం ఇక్కడున్న శక్తిని, ఇక్కడున్న జ్ఞానాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం, చక్కని ప్రకృతిలో ఉన్నటువంటి ఇవన్నీ చూడడము, ఇక్కడ మళ్ళా సాధన చేయడం, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఈ కాశీనగరానికి చేరుకోవాలి అంటే మన ఆజ్ఞాచక్రానికి ప్రతి ఒక్కళ్ళు చేరుకోవాల్సిందే. ఈ ఆజ్ఞాచక్రంలో జ్ఞానాగ్నిలో కర్మలన్నీ బూడిదైపోతాయి. ఈ జన్మ మరణ చక్రాలని దాటించేదే ఈ యొక్క ఆజ్ఞాచక్రమే. ఇది గొప్ప గిఫ్ట్. ఇది కాశీనగరం ఒట్టిగా ఇక్కడికి వస్తే మనకేం రాదు, మోక్షం రాదు. ధ్యానం కూడా చేయాలి, ఇక్కడ రావాలి, కంపల్సరీ రావాలి. మన భారతదేశంలో ఉన్నట్టు శక్తి పీఠాలు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఇక్కడ మ్యాక్సిమం ఒక కూడలి ఫామ్ అవుతుంటుంది. ఇక్కడ ఒక పెద్ద సంగమం ఉంది, పెద్ద ఎనర్జీ హబ్. ఇది ఒక గొప్ప గ్రేటెస్ట్ ఎనర్జీ సెంటర్ ఆన్ ప్లానెట్ ఎర్త్. ఇది కాశీనగరం. ఇంతకంటే గొప్ప సెంటర్ ఎక్కడ దొరకదు కూడా. అందుకే ఎన్నో యుగాల నుంచి ఈ యొక్క భూమి మీద ఎంతోమంది ఋషులు తిరిగినటువంటి భూమి. బుద్ధుడు కూడా, సారనాథు, ఇదంతా తిరిగిన భూమి. ఇది ఎంతోమంది మాస్టర్స్ ఎన్లైటన్మెంట్ పొందిన భూమి. ఖచ్చితంగా ఇక్కడ ధ్యానం చేస్తే మాత్రం ఎవరికైనా సరే అలాంటి గొప్ప జ్ఞానము వాళ్ళకి లభిస్తుంది. సో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మూల చైతన్యం నుంచి మనం ఈ సృష్టి చేయడం జరిగింది, సృష్టి జరగడం జరిగింది. ఈ మూల చైతన్యము మొట్టమొదటిగా చైతన్య శకలాల్ని, శక్తి శకలాల్ని విడుదల చేసింది. శక్తి శకలాలు కాస్త ఈ సృష్టి నిర్మాణంలో భాగమై సృష్టి మొత్తం ప్రారంభమైంది. పంచమహాభూతాలు ఇవన్నీ కూడా, ఈ భౌతికత అనేది ఈ శక్తి ద్వారానే లభించింది. కానీ మన గోళ్ళు ఫస్ట్ ఈ శక్తిని మళ్ళా మనం అర్థం చేసుకుని ఆ తర్వాత ఆ చైతన్యాన్ని గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ శక్తి చైతన్యం యొక్క కలయిక, ఆ మీటింగ్ పాయింట్, అప్పుడే ఆ మూల చైతన్యం మనకు అర్థమవుతుంది.
అందుకే ఫస్ట్ శక్తి కావాలి అందరికీ కూడా. ఇది ఒక శక్తి స్థానం, ఇది కూడలి కూడా. ఇక్కడ రెండున్నాయి ప్రత్యేకతలు కాశీనగరంలో. ఇక్కడ ఒక జ్యోతిర్లింగం ఉంది, అది చైతన్య క్షేత్రం. ఇక్కడ ఒక శక్తి క్షేత్రం కూడా ఉంది, అమ్మవారు అన్నపూర్ణేశ్వరి, విశాలాక్షి, ఎన్నో రూపాల్లో ఆవిడ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ శక్తి పీఠం కూడా ఇది. ఇక్కడ రెండు కలిసినటువంటి ఒక కూడలి, ఇది ఒక సంగమం. అందుకే కుంభమేళా ఎప్పుడు జరుగుతుంటుంది. 12 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి వచ్చాము ఒకసారి. అలా ప్రతి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం పొందే వారంతా కూడా ఎప్పుడు ఈ కాశీనగరానికి ఎలాగో తెలుసుకుని ఇక్కడికి రాబడతారు, వస్తుంటారు.